నమస్తే అండి, నా పేరు లలిత శ్రీ. ఇక్కడ శ్రీ బాన్సైస్ అనే నర్సరీలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. ఇది నానక్రామ్గూడ కాజగూడలో ఉందండి శ్రీ బాన్సై అనే నర్సరీ. ఇక్కడ మనం 3000 పైగా బాన్సైస్ చూస్తున్నాం అండి. నేను 29 ఇయర్స్ నుంచి బాన్సైస్ చేస్తున్నాను. అంటే బాన్సై అంటే మనకి ఇప్పుడు బాగా ఫేమస్ అయినవే. బాన్సై అనేది ఒక మరుగుజ్జు వృక్షాలు అనమాట. అలా మనం 29 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి వీటిలో మనం షార్ట్ కట్స్ లేవంటామండి. అంటే ఆ కాండం ఏదైనా లావ్ అవ్వాలన్నా, ఏదైనా చెట్టు లావ్ అవ్వాలన్నా మనం ఏమీ షార్ట్ కట్స్ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ఇట్లాంటి చెట్టు చూసినా కూడా ఆ లావు కాండం కావాలంటే ఓన్లీ టైం. ఇది 18 సంవత్సరాలదండి ఈ చెట్టు. ఆ లావు కాండం అంటే ఇప్పుడే రిపోర్టింగ్ అయింది, బాగా కటింగ్ లో కూడా చేసాం అనమాట. రిపోర్టింగ్ చేసాం కాబట్టి ఫుల్ డ్రాస్టింగ్ కటింగ్ అయింది, కొత్త చిగుళ్ళు వస్తా ఉన్నాయి. రిపోర్టింగ్ చేసేటప్పుడు కొంచెం కటింగ్ బాగా డ్రాస్టిక్గా చేస్తుంటాం. అలా మనం ఈ నర్సరీలో 3000 పైగా బాన్సైస్ చూస్తామండి. 3000 పైగా బాన్సైస్ ఉన్నాయి. ఇట్ ఈస్ బీన్ అవార్డెడ్ 2013లో #1 బాన్సై నర్సరీ ఇన్ ఇండియా అండి. వీ బీన్ నామినేటెడ్ ఫర్ పద్మశ్రీ ఆల్సో 2016, 17 and 18 బై స్టేట్ గవర్నమెంట్ అనమాట. నేను టీచ్ చేస్తుంటాను కూడా అండి బాన్సై మీద. బాన్సై అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, బాన్సై అంటేనే మరుగుజ్జు వృక్షాలు. బాన్సై ఇస్ నథింగ్ బట్ ట్రీ ఇన్ ఏ ట్రే. ఒక వృక్షాలని మనం ఒక వృక్షాన్ని మనం ట్రేలో చుట్టాన్ని మనం బాన్సై అంటాం అన్నమాట. ట్రీ ఇన్ ఏ ట్రే, వృక్షం ట్రేలో చూస్తున్నాము. బాన్సై ఇస్ నేచర్ ఇన్ మినియేచర్. అంటే ఆ నేచర్ని చిన్నగా ఒక ట్రేలో చుట్టాన్ని కూడా మనం బాన్సై అంటాం అనమాట. మనం బాన్సైలో నేర్చుకునేది కూడా ఆ వృక్షంలాగా ఫీలింగ్ ఎలా తెప్పించాలి, ఒక ట్రేలో పెట్టేటప్పుడు ఆ వృక్షంలాగా ఎలా కనపడాలి, అదే మనం నేర్చుకుంటూ ఉంటాము. బాన్సై అనేది ఒక 2500 years old ఆర్ట్ అండి. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ ఆర్ట్. ఇట్స్ స్టిల్ ఎ కాంట్రవర్సీ వేర్ ఇట్ హస్ బీన్ ఒరిజినేటెడ్ అనమాట. అంటే బాన్సై ఎక్కడ పుట్టింది అసలు? అంటే జపనీస్ వాళ్ళు అనుకుంటారు అది జపాన్లో పుట్టిందని, చైనీస్ చెప్తుంటారు మా దగ్గర మేము స్టార్ట్ చేసాము అది అని. బట్ జపనీస్ గ్లోబలైజ్ చేశారు కాబట్టి, బాగా అంతటా తెచ్చారు కాబట్టి దాన్ని మనం జపాన్లోనే పుట్టింది అని అనుకుంటాం. అది ది ఆరిజిన్ ఆఫ్ బాన్సై. వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్స్ ఫ్రమ్ జపాన్. ఇట్స్ ఎ 2500 years old ఆర్ట్, జపనీస్ ఆర్ట్. ఎందుకంటే బాన్సై అనేది ఒక జపనీస్ వర్డ్ అండి. బాన్ అంటే ఓ షాలో పాట్, షాలో అంటే లోతు లేని పాట్ అనమాట. సాయ్ అంటే అ ట్రీ లైక్ ప్లాంట్. సో బాన్సై ఇస్ నథింగ్ బట్ అ ట్రీ లైక్ ప్లాంట్ గ్రోన్ ఇన్ ఎ ట్రే ఇస్ కాల్డ్ బాన్సై. అంటే ఆ వృక్షం లాగా కనపడుతుంది మనకి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక మంచిగా ఒక అడవిలో ఉన్నట్టు మంచి దిట్టంగా ఒక మంచి మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అండి ఇది. అవన్నీ ప్రైజ్ ఫర్ దిస్ ఇన్ వరల్డ్ బాన్సై కాంటెస్ట్. ఇలా మన మల్టిపుల్ ట్రంక్ స్టైల్ ని ఒక ట్రేలో పెట్టుకొని ఒక పెద్ద వృక్షం లాగా కనపడేటట్టు చూస్తాం. అదే మన ఆర్ట్ అనమాట. బాన్సై ఇస్ అ లైవ్ ఆర్ట్. అంటే ఎప్పుడు దానికి ఎదుగుదల ఉంటుంది, పెరుగుతుంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ పార్ట్ ఏంటండి, ఇది చిన్నగా ఈ చిగుర్లు ఏవైతే వస్తున్నాయో వన్స్ ఇన్ ఎ మంత్ ఇలా పించేసేస్తూ ఉంటాను. ఎక్కడెక్కడైతే చిగుళ్ళు ఉన్నాయో అది పించేసేస్తూ ఉంటే హైట్ ఇంతే ఉంటుంది, కాండం మనకి లావ్ అవుతూ ఉంటుందండి. ఏదైనా కొత్తగా రిపోర్టింగ్ అయిన వాటికి ఇలా గోను సంచులు అంటే బాగా తడి చెమ్మ ఉండటానికని మనం ఈ గోను సంచి కప్పుతూ ఉంటాం అనమాట. ఇట్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ మనం తీసుకునే కేర్. బేసిక్లీ దే ఆర్ డిఫరెంట్ సైజెస్ ఇన్ బాన్సై. ఒక 3 సైజెస్ ఉంటాయండి బాన్సైలో. అంటే మనం ఒక బాన్సై తయారు చేసుకుంటున్నప్పుడు లార్జ్ సైజ్ బాన్సై చేయాలనుకుంటున్నారా, మీడియం సైజ్ బాన్సై చేయాలనుకుంటున్నారా, స్మాల్ బాన్సై చేయాలనుకుంటున్నారా? మనం ఇక్కడ చూసాం అనుకోండి, ఇది ఒక మీడియం సైజ్ బాన్సై. లార్జ్ బాన్సై ఇస్ అబౌట్ 2 feet, మీడియం సైజ్ బాన్సై ఇస్ 1 feet అనమాట. 6 inches బిలోని మనం స్మాల్ బాన్సై అంటాం. సో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి బాన్సైలో. సో స్టార్టింగ్ చేస్తున్నప్పుడే మనం బాన్సైగా తయారు చేసుకుంటున్నప్పుడే మనం ఎంత సైజులో చేసుకోవాలనుకుంటున్నారు మీరు, అంటే ఎంత హైట్ కావాలా మనం ఆన్ డే 1 డిసైడ్ చేస్తామండి. బాన్సై అనేది మనం ఒకటి హైట్ ఆన్ డే 1 డిసైడ్ చేస్తామండి, సైజ్ ఆఫ్ ది బాన్సై అండ్ ది స్టైలింగ్. బాన్సైలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం బాన్సైగా తయారు చేయాలనుకుంటున్నప్పుడు ఒక చెట్టుని, బాన్సైస్లో కూడా చెట్టు మనం రెగ్యులర్ నర్సరీ ప్లాంట్స్. అంటే చాలామంది అనుకుంటుంటారు బాన్సై అనేది జెనెటికల్ మ్యానిపులేషనా లేదా ఫిజికల్ మ్యానిపులేషనా. ఇట్స్ ఓన్లీ ఫిజికల్ మ్యానిపులేషన్. అంటే ఆ వైరింగ్తో ఆ షేప్ ఇచ్చి ఇలా తీసుకుంటాం తప్ప దానికి ఏమి ఇంజెక్షన్స్ వేయము, మందులు వేయము, ట్యాబ్లెట్స్ వేస్తే ఇలా ఉండిపోదు. ఇట్స్ ఓన్లీ షేపింగ్ పార్ట్, ఇట్స్ ఓన్లీ ది ప్రూనింగ్ తో మనకి ఈ బాన్సై లుక్ వస్తుందన్నమాట. సో బాన్సై మనం డే 1 సైజ్ ఇస్ ఇంపార్టెంట్
అంటే స్టైలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బాన్సైలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇది మల్టిపుల్ ట్రంక్ స్టైల్లో ఉంది. అంటే బేసిక్గా 6 స్టైల్స్ ఉంటాయండి. నేను బాన్సై గురించి టీచ్ చేస్తుంటాను కూడా. బాన్సై ఎలా చేయాలి, మనం దాని గురించి ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఆర్ ది డిఫరెంట్ సైజెస్, వాట్ ఆర్ ది షేప్స్ ఇన్ బాన్సై, ఎలాంటి సాయిల్ వాడతాము, ఎలా పెస్టిసైడ్స్ ఎలాంటి వాడతాము, దాని కేర్ ఎలా తీసుకోవాలో మనం టీచ్ చేస్తుంటాం. రూట్ ప్రూనింగ్ కూడా రెగ్యులర్ చేసుకుంటూ, రూట్ ప్రూనింగ్ కూడా 2-3 ఇయర్స్కి ఒకసారి చేస్తుంటాం అండి. ఆ మాన్యూర్ అంటే మంచి సాయిల్ ఒకటి చాలా అవసరం అండి బాన్సైస్కి. అంటే వెరీ రిచ్ సాయిల్ అనమాట. ఇంత మంచిగా మనకు ఆ వృక్షం రావాలి, అంత ఫ్రెష్గా హెల్దీగా ఒక ట్రీని మనం నేచర్లో ఎలా చూస్తున్నామో, జువి చెట్టు అంటాం మనం దీన్ని. జువి చెట్టు మనకు నేచర్లో ఎలా ఉంటుందో ఫ్రెష్గా, ఆ కాండం, ఆ గ్రేష్ ట్రంక్ లైన్, లుక్ ఎట్ ది ట్రంక్ లైన్ అండి, ఎంత అందంగా ఉంది ఆ ట్రంక్ లైను. దాని రూట్ స్ట్రక్చర్ చూడండి. ఇదే దాని ఏజ్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తుంది అనమాట. దీని ఏజ్ 26 ఇయర్స్ అండి. 26 ఇయర్స్ కష్టపడితేనే ఈ స్టేజ్కి చెట్టు ఉంటుంది. అంటే మనం బాన్సైలో ఏం చెప్పుకుంటుంటాం అంటే దే ఆర్ నో షార్ట్ కట్స్ ఇన్ బాన్సై. మనకు చెట్టు, మనం నేచర్, ఎనీ గార్డెనింగ్ పర్సన్ అంటే మన గార్డెనింగ్లో ఉన్నప్పుడు మనకు తెలుసు ఒక చెట్టుకి పండు రావాలంటే ఎంత టైం మనం వెయిట్ చేయాలి తప్ప మనం దాన్ని ఫోర్స్ చేయలేము. ఒక దిట్టంగా బాగా మాన్యూర్ వేసి కానీ, లేదా ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేసి కానీ దానికి పండు తెప్పించలేము, లేదా పండు పండించలేము. అది ఓన్లీ టైంతోనే పండు పండుతుంది. అలానే మన బాన్సైలో కూడా ఇట్స్ అ వెరీ టైం టేకింగ్. పేషెన్స్ చాలా చాలా కావాలి. మేము టీచ్ చేసేటప్పుడు దే ఆర్ 2 P's అండి, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. ఓర్పు పట్టుదల చాలా చాలా కావాలి బాన్సైలో. అంటే ఈరోజు అనుకొని రేపు ఒక బాన్సై చేసేస్తానంటే అవ్వదు. దాన్ని బాగా ట్రైన్ చేసుకుంటుంటాం. ఒక చెట్టుని మనం ట్రైన్ చేసుకొని ఒక గ్రోత్ పాట్లు అంటే కుంపట్లలో పెంచుకొని ఆ మొదలు బాగా లావ్ అయినాక మన సాటిస్ఫై అయినాక మనం దాన్ని ట్రేలో పెట్టుకుంటాం అనమాట. సో బాన్సైలో మనకు డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టైల్ ఇస్ ఫార్మల్ అప్రైట్ స్టైల్ అండి. సెకండ్ స్టైల్ ఇస్ ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్. థర్డ్ స్టైల్ స్లాంటింగ్ స్టైల్, అంటే ఆ పేరులోనే స్లాంటింగ్ అంటేనే సైడ్కి పెట్టడం. ఫోర్త్ స్టైల్ మల్టిపుల్ ట్రంక్ స్టైల్. ఫిఫ్త్ స్టైల్ క్యాస్కేడ్ స్టైల్. సిక్స్త్ స్టైల్ బ్రూమ్ స్టైల్. అంటే ఈ 6 స్టైల్స్ అంటే ఎలా చేసుకోవాలి, ఎలా మోల్డ్ చేసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కటింగ్ చేసేసి దాన్ని ఒక ఆకారంలో తీసుకొస్తాం అనమాట. అందుకే Day 1 ఉన్నప్పుడే మనం అది మారుస్తూ ఉంటాం. ఇంత లావు కాండమైనాక మనం బ్రాంచ్ ఉంచాలన్నా ఉంచలేం. మనకు సామెతే ఉంది, మొక్క వంగంది మానే వంగుతుందని. ఇంత లావు అయినాక మనం దాన్ని బెండ్ చేయలేం కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మోల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చింత చెట్టును చూస్తున్నాను. మీరు చింత చెట్టును చూస్తే కాయలు కూడా చూస్తుండొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు చింతకాయలు చూడండి, చింత చెట్టు బాన్సై మీద. మనం చాలామందికి వచ్చే డౌట్ అంటే పండ్ల చెట్లు మనం బాన్సైగా చేయొచ్చు. ఒక మామిడి చెట్టు, సపోటా, దానిమ్మ, నిమ్మ, ఆరెంజెస్ అన్నీ చేయొచ్చు. చింత చెట్టు ఇది బాన్సై అండి. ఆ కాయలు చూడండి, అంటే మనకి నేచర్లో ఎప్పుడు కాయలు వస్తాయో మన చింత చెట్టు మీద కూడా అప్పుడే కాయలు వస్తుంటాయి. చింత చెట్టు మీద కూడా మనకి నేచర్ టైమింగ్స్ ఫాలో చేస్తాయండి. ఇప్పుడు మామిడికాయలు మనకు నేచర్లో సమ్మర్లో వస్తుంటాయి, మన బాన్సైస్లో కూడా సమ్మర్లోనే వస్తుంటాయి అన్నమాట కాయలు. ఇప్పుడు మనం చాలా మందికి వచ్చే డౌట్, తినొచ్చా, ఆ కాయలు సైజ్ ఎలా ఉంటుంది? నథింగ్ డిఫర్స్ అండి. నేచర్లో మనకి కాయ సైజ్ ఎలా ఉంటుందో, అంటే ఎంత సైజ్ అయితే చింతకాయ వస్తుందో అంతే సైజ్ వస్తుంది. కలర్ తేడా ఉండదు, టేస్ట్ తేడా ఉండదు, సైజ్ తేడా ఉండదు. సేమ్ సీజన్ లో వస్తుందండి. ఇట్స్ నాట్ దట్ మనకు ఒక చింత చెట్టు ఉంది ఎప్పుడో కాయ కాయటమో, ఎప్పుడు చిన్న బాన్సై కదా, చిన్న చెట్టు కదా, పొట్టి చెట్టు కదా, చిన్న కాయలు ఎప్పుడు వస్తున్నాయి అని కాదనమాట. మనకి ఫుల్ సైజ్ చింతకాయలు వస్తాయి. కానీ మనము ఇదొక క్రాప్ లాగా వేయలేమండి. క్రాప్ అంటే మనకి ఎకరాలుగా వేస్తుంటాము. ఇక్కడ మనం ఒక చింత చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక సపోటా చెట్టు చూడండి పూత మీద ఉంది. ఇలా ఒక్కొక్కటి వెరైటీ కోసం చేస్తాం. కానీ దీనికి మనకి ఈల్ రావాలి, ఇన్ని కాయలు కావాలి, 100 కాయలు రావాలి అంటే ఆ కాన్సెప్ట్ లో మనం బాన్సై పెంచమండి. బాన్సై అనేది మనకు నేచర్ ని క్లోజ్ గా ఎంజాయ్ చేయడానికి, నేచర్ ఇన్ మినియేచర్, ఎంజాయింగ్ నేచర్ ఇండోర్స్. అంటే మనం ఎంత దగ్గరలో ఒక చింత చెట్టు చూడగలుగుతున్నాను అంటే, చింత చెట్టు ఉండాలంటే ఎంత పెద్ద వాకిలి ఉండాలి, ఎంత పెద్ద మనకి కాంపౌండ్ లో ఉండాలంటే చాలా చాలా ప్లేస్ కావాల్సి ఉంటుంది. ఈ బాన్సై అనేది మెయిన్ గా కాంక్రీట్ జంగిల్ కోసం అంట. అంటే మన ఫ్లాట్స్ లో ఉన్నా మీరు పెంచుకోవచ్చు, కొంచెం స్థలం ఉన్నా మనం ఇక్కడ పెంచుకోవచ్చు. అంటే ఇక్కడ మనది ఈ ప్లాట్ 1000 స్క్వేర్ యార్డ్స్ అండి. 1000 స్క్వేర్ యార్డ్స్ లో నేను మోర్ దెన్ 3000 బాన్సైస్ ఉన్నాయి. అంటే ఒక ఫారెస్ట్ అనమాట. ఆ మినీ ఫారెస్ట్ మనం చేసుకోగలిగంటే హ్యాట్స్ ఆఫ్ టు బాన్సైతోనే నాకు ఇది ఇట్ వాస్ పాసిబుల్ టు హ్యావ్ సో మెనీ. అంటే ఒక చిన్న ట్రేలో మనం ఒక చింత చెట్టును పెంచుకోవచ్చు. కొంచెం ప్లేస్లో
ఒక మామిడి చెట్టుని పెంచుకోవచ్చు, ఒక సపోటా పెంచుకోవచ్చు, ఒక దానిమ్మ పెంచుకోవచ్చు, ఓ నిమ్మ చెట్టు పెంచుకోవచ్చు అనమాట. అంటే మనకి కిచెన్ పరంగా కావాలంటే ఒక నిమ్మకాయలు రావటము, సపోటాలు రావటం, మీ దానిమ్మకాయలు మీరు తినొచ్చు, మీ చింత చెట్టుకి వచ్చిన కాయలతో మీ చింతపండు తీసుకోవచ్చు. కానీ ఎకరాలుగా కాన్సెప్ట్ ఉండదండి బాన్సైస్లో. అంటే నేను ఇంత ఈల్ రావాలి, నాకు ఇంత చింతపండు కావాలి, ఇంకా ఒక 10 కిలోల చింతపండు రావాలి అంటే అలా కాకుండా మనం ఇదొక ఆర్ట్ పరంగా చూస్తామండి. ఒక బాన్సాయ్ ఈజ్ అ లైవ్ ఆర్ట్. ఒక వృక్షం లైవ్గా ఉంది, దాంతో మనం ఆ పచ్చదనాన్ని మీరు చూడండి, ఆ బాన్సాయ్ ఎంత ఫ్రెష్గా ఉందో, ఆ గ్రీనరీ కానీ, ఆ లైవ్లీ కానీ, ఆ హెల్దీనెస్ కానీ, ఆ ఫ్రెష్నెస్ కానీ, లైఫ్ ఇన్ ది ప్లాంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ బాన్సాయ్లో. ఆ లైఫ్, ఆ ఫ్రెష్నెస్, ఆ మంచి ఫ్రెష్ లుక్, హెల్దీ లుక్, ఆ లష్ గ్రీన్ కలర్ రావటానికి మంచి సాయిల్ వాడుతుంటామండి. ఈ సాయిల్ కూడా మనం ఆర్గానిక్ మాన్యూరే వాడుతుంటాం. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఆర్గానిక్ అని వాడటము. మేము 29 years అగో 30 years బ్యాకే ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులే వాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను 30 years అగోనే నేను సేంద్రియ ఎరువులు వేయటం మొదలెట్టంటే నాకు దీంట్లో ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉందండి బాన్సాయ్లో. బాన్సాయ్ అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనమాట. నా స్కూల్ డేస్ నుంచి నేను మేబీ ఇన్ 7th or 8th class ఐవ్ సీన్ బాన్సాయ్స్ రాష్ట్రపతి భవన్లో అనమాట. ఫస్ట్ అక్కడ చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. నాకు ఏదన్నా నేను ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా, ఎట్లంటే చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ అంత ఇంట్రెస్ట్ అనమాట. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ లాంగ్ బ్యాక్. ఇవేంటంటే ఈ రోజు పెట్టి రేపు బాన్సాయ్ తయారవుతుందని కాదు. ఒక్కొక్కటి ఏజ్ మీరు చూస్తే 26 years 29 years అలా ఉంటుందన్నమాట. సో ఆ ఏజ్ రావాలంటే ఇట్స్ ఓన్లీ టైం, పేషెన్స్. ఆ పేషెన్స్ పార్ట్ ఒకటి బాగా పెట్టుకోవాలి మనకు బాన్సాయ్లో. ఇక్కడ మనం ఒక మర్రి చెట్టు చూస్తున్నాం అండి, బ్యానియన్ ట్రీ. అసలు ముందు బాన్సాయ్ అనగానే చాలా మంది పడిపోయేది మర్రి చెట్టు కావాలండి, మర్రి చెట్టు చేసుకుంటాం. స్టూడెంట్స్ కూడా చాలా మంది మర్రి చెట్టు ఉందా మేడం, మర్రి చెట్టు కొనటానికి రావటం కూడా. అంటే ఇవాళ రేపు మీ అందరికీ తెలుసు బాన్సాయ్ ఎంత క్రేజ్ యాజ్ ఎ గిఫ్ట్ ఐటమ్. అంటే ఒక వృక్షం గిఫ్ట్ ఇస్తే లైఫ్ టైం ఉంటుంది. అదే ఒక పూలదండనో లేకపోతే ఒక బుకేనో ఇస్తే అందరికీ అర్థమవుతుంది అది ఓన్లీ ఇట్ విల్ స్టే ఫర్ 1 week, మహా అయితే 3 రోజులు, మహా అయితే వారం రోజులు. కానీ ఒక వృక్షం మనం గిఫ్ట్ ఇస్తే మీరు ఎక్కడ చూసినా, ఇప్పుడు స్టేజ్ మీద చూడండి, షూటింగ్స్ లో చూడండి, సినిమాల్లో చూడండి, అందరూ బాన్సాయ్స్ పెడతా ఉన్నారు, బాన్సాయ్స్ గిఫ్ట్ గా ఇస్తున్నారు అనమాట. అలా మన మర్రి చెట్టుకి చాలా 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 ఫేమస్ అండి బాన్సాయ్లో. అంటే బాన్సాయ్లో ఫేమస్ అంటే ఆ ఊడలు రావటం చూడండి, మీరు ఇక్కడంతా ఆ ఊడలు చూస్తున్నారు. ఇది కూడా 28 years old అండి, 26 to 28 years old అనమాట. ఆ ట్రేని, ఇది సెరమిక్ ట్రే అంటామండి, బాన్సాయ్ ట్రే. దిస్ ఆర్ హీటెడ్ అండ్ 1200 degrees. అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయంటే ఆ ట్రేని మన మర్రి చెట్టు ఓపెన్ అంటే బ్రేక్ ఓపెన్ చేయలేదన్నమాట, విరగొట్టలేదు, అంత స్ట్రాంగ్ ఉంటాయి ఆ ట్రేస్. మనం యూజువల్లీ మర్రి చెట్లు ఇవన్నీ ఇళ్లలో ఎందుకు పెట్టుకోము, దే హ్యావ్ ది కెపాసిటీ ఆఫ్ బ్రేక్ ఓపెన్ ది వాల్స్ ఆర్ ఫ్లోరింగ్. అంటే మనం బండల్ని ఇరగొట్టుకుంటూ, గోడల్ని ఇరగొట్టుకుంటూ దాని రూట్స్కి అంత బలం ఉంటుంది అనమాట. అలాంటి మర్రి చెట్టుని మనం ఒక ట్రేలో పెట్టగలుగుతున్నాం అంటే అది ఎంత స్ట్రాంగో మీకు అర్థమవుతుంది. ఈ ట్రేస్ కూడా కాస్ట్లీ ఉంటాయండి, బాన్సాయ్ ట్రేస్ అనమాట. దాని సైజెస్ పట్టి 5,000, 10,000, 15,000 సైజెస్ పట్టి ఉంటుందండి. అది లాస్ట్ స్టేజ్, మనం బాన్సాయ్ స్టార్ట్ చేసినాక దానికి మొత్తం ప్రిపేర్ అయినాక సెట్ అయినాక మనం ఒక ట్రేలో చూస్తాం అనమాట. మర్రి చెట్టు అనేది, చింత చెట్టు అనేది చాలా క్రేజీ అండి మనకంటే. బాన్సాయ్ అనగానే ఈ 2 చెట్లు మనకు గుర్తొస్తుంటాయి. ఇంకా కూడా మనం చాలా చెట్లు చేస్తుంటాం, బోధి వృక్షం అని చేస్తుంటాము, ఒక ఫైకస్ హిస్పెడా అని చేస్తుంటాం. ఇది ఫైకస్ హిస్పెడా అండి. మీరు చూస్తే దీనికి ఒక స్టైలింగ్ ఉంది, స్లాంటింగ్ స్టైల్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. స్లాంటింగ్ స్టైల్లో ఇది ఉంది. ఇక్కడ చూస్తే మనం ఇంకోటి జేడ్ చూస్తామండి, ఇది సెమీ క్యాస్కేట్ స్టైల్. అంటే ఆ స్టైలింగ్ పట్టి మనం చిన్నప్పుడే దాన్ని డిసైడ్ చేసుకొని ఆ స్టైల్ చేస్తుంటామండి. దిస్ ఇస్ సెమీ క్యాస్కేట్ స్టైల్ అనమాట, జేడ్ ప్లాంట్. ఇక్కడ చైనీస్ దురంత ఆర్ తానీ దురంత అంటామండి, ఇది కూడా చాలా వరల్డ్ ఫేమస్ ప్లాంట్. ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము, లిప్స్టిక్ ఫైకస్. ఇది కూడా 25 years old అండి. కాండం చూడండి, ఇక్కడ మనకి క్లియర్ గా కనపడుతుంది ఆ కాండం. ఆ థిక్నెస్ రావడానికి దేర్స్ నో షార్ట్ కట్స్. ఆ థిక్నెస్ రావాలంటే మనం ఆ టైం వెయిట్ చేయాల్సిందే. ఆ కాండం చూడండి ఎంత లావు, ఎంత బాగుందో. సో మీ చెట్లతో మీరు మాట్లాడవచ్చు, మీరు వాటితో ఎప్పుడు పలకరిస్తుంటే వాటి హ్యాపీగా ఉంటాయి, మీరు వాటికి పేర్లు పెట్టుకోవచ్చు, పిలుస్తుండొచ్చు, మాట్లాడుతూ ఉంటే అవి ఇంకా హ్యాపీగా బాగా గ్రో అవుతూ ఉంటాయండి. ఇక్కడ మళ్ళీ ఇంకో చింత చెట్టు చూస్తున్నాము. ఇక్కడ మనకి క్లియర్ గా క్లారిటీ కనపడుతుందండి చింత చెట్టు. చూడండి ఈ కాండం చూడండి,
అంటే మెయిన్గా మనకి కాండం గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే ఎవ్రీ ఆర్ట్ హ్యాస్ ఎ లైన్ అనమాట. మన పెయింటింగ్స్లో కానీ మన తాంజూర్ పెయింటింగ్ ఎక్కడ పెయింటింగ్ నేర్చుకున్నా, ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నా వీ హ్యావ్ ది లైన్స్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్, కర్వ్ లైన్, స్లీపింగ్ లైన్ అనమాట. అలానే వీ హ్యావ్ ఇన్ బాన్సాయ్ ది ట్రంక్ లైన్. ట్రంక్ లైన్ చూడండి ఎంత లావు ఉందో, ఎంత దిట్టంగా ఉందో, ఆ మెచ్యూర్డ్ లుక్ అంతా ఆ ట్రంక్ లైన్ కనపడుతుంటుంది అనమాట. సో ది లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బాన్సాయ్. మనం ఈ రోజు ఒక్క ఎపిసోడ్లో మనం ఆ బాన్సాయ్ గురించి అన్ని నేర్చేసుకుందాం అనుకునే కన్నా ఇంట్రడక్షన్ టు బాన్సాయ్ నేను ఏం చేస్తున్నానంటే బాన్సాయ్లో ఇలా ఉంటాయా, ఇలా ఇలా చెట్లు ఉన్నాయా, ఇవి ఎలా నేర్చుకుందాము అనేది తర్వాత దాంట్లోకి దిగుదాం. కానీ ఫస్ట్ అసలు బాన్సాయ్స్ ఇలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, ఇలా చేసుకోవచ్చు, దానికి ఒక ఇంట్రడక్టరీ ఐటమ్ లాగా ఈరోజు మనం చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు మళ్ళీ ఇంకో జేడ్, ఇది ఫెరలోనియా లుసిడా అంటామండి, అంటే మినియేచర్ వుడ్ యాపిల్. కొన్ని ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కూడా చాలా చిన్న మొక్కలు తీసుకొచ్చి ఇలా గ్రో చేస్తూ ఉంటాము. ఇక్కడ మనం ఇంకోటి కలర్ఫుల్ మొక్క చూస్తున్నాం అండి, మీకు ఇక్కడ నుంచి చూడవచ్చు, పింక్ కలర్ ఉంది. మనకు ఊళ్ళల్లో పెరిగే చెట్లన్నిటినీ మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటామండి. మనీలా టామరిన్, చీమచింతలో వ్యారిగేటెడ్. లుక్ ఎట్ ది కలర్ కాంబినేషన్. అసలు ఇక్కడ ఉన్న ఏరియానంతా లిఫ్టప్ చేసింది ఈ ఒక్క చెట్టు. అంటే మనకు నేచర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మన బాన్సాయ్లో మనం చూసుకునేది ఈల్డ్, పంట, పండ్లు కాకుండా అది ఎంత మనం హ్యాపీనెస్ ఇస్తుంది. క్లోజర్ టు నేచర్ అనమాట. నేచర్కి ఎంత క్లోజ్గా ఉన్నామో ఆ నేచర్లో బ్యూటీని, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బాన్సాయ్ ఈస్ ఎంజాయింగ్ నేచర్ వెరీ క్లోజ్లీ. ఒక చింత చెట్టు ఇంట్లోకి తెచ్చుకోగలుగుతున్నాం, ఒక మామిడి చెట్టు ఇంట్లోకి తెచ్చుకోగలుగుతున్నాం, ఒక చింతకాయల చెట్టు ఇంట్లోకి తెచ్చుకోగలుగుతున్నాం. ఇంకా అంతకన్నా ఏముంటుంది అంటే నేచర్ని ఇండోర్స్ చూసుకోవచ్చు, నేచర్ని మనం బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు, నేచర్ని ఆల్ ది 4 సీజన్స్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దట్స్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ బాన్సాయ్. బాన్సాయ్లో ఇంకోటి కూడా చెప్తుంటామండి, ఎంత బాగా మనం అంత ప్లేస్ అవసరం లేదు. అంటే బాన్సాయ్స్ పెంచుకోవటానికి మీకు ఎకరాలు అవసరం లేదు, చిన్న ప్లేస్లోనే బాన్సాయ్స్ చేసుకోవచ్చు. ఇంకోటి మిత్ అబౌట్ బాన్సాయ్స్ అండి, అవి ఇండోర్ ప్లాంట్స్ అని. ఇట్స్ ఎ మిత్ అండి, అది కాదు. ఇండోర్ ప్లాంట్స్, బాన్సాయ్స్ ఆర్ నాట్ ఇండోర్ ప్లాంట్స్. బాన్సాయ్స్ నీడ్ డైరెక్ట్ సన్లైట్. ఇట్లా బయట పెట్టేసుకొని వాటికి కూడా డైరెక్ట్ సన్లైట్ ఉంది. ఆ డైరెక్ట్ సన్లైట్ ఉంటేనే మీ ప్లాంట్ ఇంత హెల్తీగా ఉంటుంది. అండ్ చాలామంది ఇండోర్స్ పెట్టుకోవచ్చు అంటుంటారు, కానీ ఇండోర్స్ ఎక్కువ కాలం బతకవు. బికాస్ దాని ఫుడ్డే సన్లైట్. మనందరూ తెలిసిన విషయమే, 4వ తరగతిలో 5వ తరగతిలోనే చదువుతాం మనం. చెట్లకి ఫోటోసింథసిస్ కావాలి, సన్లైట్ కావాలి. అలాంటి వృక్షాలను మనం ఇంట్లో పెట్టుకోవాలని కూడా అవి ఎట్లా సర్వైవ్ అవుతుంది? మేబీ 1 month, 2 months, 5 months, దాని తర్వాత అది షెడ్డింగ్, ఆకు రాలుస్తాం, వడలిపోవటం అలా చేస్తుంటుందండి. బాన్సాయ్స్ ఆర్ నాట్ ఇండోర్ ప్లాంట్స్. దే కెనాట్ స్టే ఇండోర్ ఫర్ ఎవర్. ఇక్కడ జువి చెట్టు చూస్తున్నాం అండి. ఇంతకుముందు మనం చూసిన జువి చెట్టులో మల్టిపుల్ ట్రంక్ స్టైల్ ఉందండి, ఇప్పుడు స్లాంటింగ్ స్టైల్. లుక్ ఎట్ దట్ బ్యూటీ. అసలు ఆ కాండము, ఆ వృక్షము ఇలా పడిపోవటం, ఏదన్నా మన కొండల మీద నుంచి ఇలా ఎప్పుడైనా చెట్టు పడిపోయి ఒక సైడ్ వాలిపోయి ఆ థిక్నెస్ చూడండి, ఆ థిక్నెస్, ఆ వాలిపోవటం, ఆ వృక్షము నిజంగానే ఒక వృక్షము ఎట్లా వాలిపోతుందో చూపించటాన్ని, ఆ బ్యూటీ, అరేంజింగ్ ఆఫ్ ప్లాంట్, అది చాలా ముఖ్యం అనమాట. సో బాన్సాయ్లో మనం ఇన్ని చూస్తున్నాం, వీటన్నిటికీ మనకు కావాల్సింది ఒకటి పేషెన్స్ అండి. ఓర్పు చాలా చాలా కావాలి. ఓర్పు, పట్టుదల ఉంటే మనం బాన్సాయ్స్ ఎన్నైనా చేయగలమండి. దాకా మనం ఒక జువి చెట్టు చూసామండి, మల్టిపుల్ ట్రంక్ స్టైల్. ఇంకోటి స్లాంటింగ్ స్టైల్ చూసామండి. ఇక్కడ చూడండి, రూట్ కనెక్టెడ్ స్టైల్ అంటాం. మీరంతా ఆ వేళ్లతోనే కనెక్టెడ్ ఉంది ఈ చెట్టు అంతా. దీని డిఫరెంట్ స్టైల్స్ మేము చూపిస్తామంట. ఒకటే చెట్టులో ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇది కూడా జువి చెట్టు అండి. ఆ రూట్ కనెక్టెడ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం రూట్ కనెక్టెడ్ ఉందన్నమాట. అంటే మనం చేసే స్టైల్ విధానం బట్టి మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఎలా షేప్ చేసుకోవాలో నేను ప్లాన్ చేసుకొని బాన్సాయ్గా చేస్తానన్నమాట. యాజ్ ఎ సెట్ ఆన్ డే 1 మనం సైజు, స్టైలు డిసైడ్ చేస్తామండి. డిసైడ్ చేసుకొని ఇలా మనం తయారు చేసుకుంటాం అనమాట. ఈరోజు మనం ఇక్కడ కూడా చాలా చెట్లు చూస్తా ఉన్నాం అండి. అసలు ఎంత పచ్చదనంగా ఉంది అంటే కొన్ని చెట్లని మనకి హైట్ రావాలని, అంటే ఆ మొదలు దగ్గర థిక్నెస్ రావాలని ఇలా వి అలౌ దెమ్ టు గ్రో అండి. మీరు చాలా పొడుగ్గా పోతున్నాయి, చాలా వైల్డ్గా పెరుగుతున్నాయి అనమాట. దాని అర్థం మనం ఆ థిక్నెస్, అంటే ఆ మొదలు దగ్గర లావు రావడానికి వి అలౌ దెమ్ టు గ్రో టాల్ అనమాట. ఇక్కడ కూడా మనం చాలా రకాలు చూస్తున్నాము. బోధి వృక్షం, ఇది బుద్ధుడు ఎన్లైట్మెంట్తో వచ్చిన వృక్షం అంటాము. ఇది కూడా బోధి వృక్షం అండి. ఇది ఒక శాండ్ పేపర్ ఫైకస్, ఇది ట్విన్ ట్రంక్ జువి చెట్టు. ఇలా మనం చాలా చెట్లు చాలా రకాలుగా, అంటే వృక్షాలనే మనం బాన్సాయ్గా చేసుకుంటుంటాం కాబట్టి ఏదైతే 100 సంవత్సరాలు అబోవ్
ఉంటాయో అంటే 100 ఇయర్స్ కన్నా లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో, ఏ వృక్షాలకైతే ఉంటుందో మనం వాటినే మనం బాన్సాయిగా తయారు చేస్తుంటామండి. బాన్సాయిలో మనకి ఏదో అంత ఎత్తులో ఉండాలి, పెద్దగా ఉండాలనే కాదు. ఇక్కడ మనం జేడ్ని చిన్న బాన్సాయిలో కూడా చూస్తున్నాం చూడండి. అంటే ఈ సైజులో కూడా మనకు ఆ ట్రీ లైక్ అపిరెన్స్ తెప్పించవచ్చు, చేయొచ్చు అనమాట, మీడియం సైజ్ బాన్సైస్. సో మన బాన్సాయి టోటల్గా మనం చూసుకుంటే ట్రీస్ని మనం బాన్సాయిగా చేస్తాం, ఓన్లీ వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం. ఓ అరటి చెట్టు కానీ, ఒక కొబ్బరి చెట్టు కానీ, కాంపౌండ్ లీఫ్ వెరైటీస్ చేయం. ఓ గులాబీ చెట్టు కానీ, ఒక క్రోటన్ కానీ మనం చెయ్యం. ఎందుకంటే వాటికి లైఫ్ ఉండదు. అంటే వృక్షాలం నేచర్లో ఓన్లీ వృక్షాలను చూస్తాం. సో వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం. బాన్సాయి ఇస్ నథింగ్ బట్ నేచర్ ఇన్ మినియేచర్. మన ఇంకో డౌట్ కూడా వస్తుంటుందండి, అన్ని చెట్లు మనం బాన్సాయిగా చేయొచ్చా? ఇంతకుముందే నేను దానికి ఆన్సర్ కూడా చేశానంటే ఓన్లీ వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం. అంటే స్మాల్ లీఫ్ వెరైటీ, మరి పెద్ద ఆకు కూడా కాదండి. టేక్ చెట్టు, బాదం చెట్టు లాంటివి మనము బాన్సాయిగా చేయము. ఏదైతే స్మాల్ లీఫ్ వెరైటీ ఉంటుందో ఇలా మనం నేచర్ నుంచి కూడా తెచ్చుకొని బాన్సాయిగా చేసుకోవచ్చు. అంటే ఇది జువి చెట్లు ఉండి నేచర్లో ఎంత లావుగా పెరిగిందో, ఎంత కాండం వచ్చిందో దానికి. ఇది నేచర్ అంటే వైల్డ్ కలెక్షన్స్ అంటారు అనమాట ఇట్లాంటి వాటిని. సో మనం బాన్సాయి నేచర్లోంచి కలెక్ట్ చేసుకోవచ్చు. మన నర్సరీస్లో కూడా తెచ్చుకొని వృక్షాలనే, అంటే 100 సంవత్సరాలు బతికే వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాము. కొబ్బరి చెట్టు వీటిగా అట్లాంటి వాటి చేయము, క్రోటన్స్ చేయము, గులాబీ మొక్కలు చేయము. ఇలాంటివి లైఫ్ లేని, అంటే లాంగ్ లైఫ్ లేని 100 సంవత్సరాలు పైగా బతికే వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తుంటాము. అందరూ మనం అంటే ఎవరైనా బాన్సాయి చేయొచ్చా అని కూడా క్వశ్చన్ వస్తుంటుందండి. ఎవరైనా చేయొచ్చండి. అండ్ మై ఓల్డెస్ట్ స్టూడెంట్ ఈజ్ 84 ఇయర్స్ అనమాట. ఆయన ఇంకా బాన్సాయిస్ చేస్తూ ఉన్నారు, చాలా యాక్టివ్ ఉన్నారు. ఎవరైనా చేయటానికి అది ఏమి కష్టమైన పని. చిన్న చెట్టు టేబుల్ మీద పెట్టుకొని దాని మీద షేప్ చేసుకుంటూ దాన్ని కటింగ్ చేసుకుంటూ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైనా బాన్సాయి చేయొచ్చు. అంటే ఎనీ ఏజ్ గ్రూప్, అంటే చిన్నపిల్లలు, అంటే మా యంగెస్ట్ స్టూడెంట్ ఇస్ 2nd క్లాస్ అండి. 2nd క్లాస్లో ఉన్న భరత్ అనమాట. ఆయన చిన్నప్పటి, అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, హీస్ టేకింగ్ ఏ క్లాస్. సో 2nd క్లాస్ నుంచి 80-90 ఇయర్స్ దాకా మీరు ఏజ్ నో బార్ నథింగ్. మీకు బాన్సాయి అంటే నేచర్ గురించి తెలియపోయినా, గార్డెనింగ్ గురించి తెలియపోయినా మనం బాన్సాయిస్ తయారు చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇంకో డౌట్ కూడా వస్తుంటుందండి, అంటే మనం అసలు బాన్సాయి మొదలెట్టేటప్పుడు ఎలాంటి స్టేజ్ నుంచి, అంటే ఒక చిన్న వేలంతా, చిటికెడు వేలంతా ఉన్న లావు మొదలతో స్టార్ట్ చేయొచ్చా, లేదా గుప్పటంతా థిక్నెస్ ఉన్న మొదలతో స్టార్ట్ చేయొచ్చా, లేదా ఇంత కాండం ఉన్న చెట్టుతో మొదలుతో స్టార్ట్ చేయొచ్చా, ఇంత లావు కాండం ఉన్న మొదలుతో? అంటే వీటన్నిటికి ఒకటే ఆన్సర్ అండి, మన కెపాసిటీ. మనం టైం ఉంది, చిన్నగా దాన్ని షేప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంత లావు అయిపోయినాక నేను ఏ షేప్ చేయలేను. ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఓన్లీ ఇన్ ట్విన్ ట్రంక్ స్టైల్. ఈ ట్విన్ ట్రంక్ స్టైల్లోనే నేను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మొక్కాయి వంగంది మానే వంగుతుందా. మనకి డిఫరెంట్ స్టైల్స్ కావాలి, బాగా స్టైలింగ్ చేసి దాన్ని బెండ్స్ ఇవ్వాలంటే చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకోవాలంటే, అంటే చిటికెడు వేలు ఉన్నంత ట్రంక్ లెంగ్త్తో స్టార్ట్ చేసుకోవచ్చు. నర్సరీలోకి వెళ్ళి మనకు కావాల్సిన సెలెక్షన్ ప్లాన్ చేసుకొని డిఫరెంట్ స్టైల్స్ ఏదైతే స్టైల్లో అనుకుంటున్నామో ఆ స్టైల్ ప్రకారంగా చేసుకోవచ్చు అనమాట. గుప్పడంత థిక్నెస్ మొదలున్న చెట్టు కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ అది బెండ్ కాదు. సో మనకి స్టైలింగ్లో ఉందా, ఏ చెట్టు మనం సెలెక్ట్ చేసుకున్నా అది మన స్టైల్లో ఉందా అది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంటే మనం స్టైలింగ్ సెలెక్షన్ చూస్తున్నాం కాబట్టి కొంచెం ఒక గుప్పడంత థిక్నెస్ ఉన్న చెట్టుని, మామూలుగా పెరుగుతున్న చెట్టుని బాన్సాయిలోకి ఎలా షిఫ్ట్ చేస్తారో ఒక రిపోర్టింగ్ చూద్దామండి. మనకి ఇప్పుడు చెట్ల గురించి మాట్లాడుకున్నాం, రిపోర్టింగ్ చూద్దామంటున్నాము. అంటే ఒక్కొక్కసారి దీనికి పురుగు కూడా వస్తుంటుందండి. నేను జనరల్ నోట్ నీమ్ ఆయిల్ వాడుతుంటానండి, లేకపోతే మన ఆర్గానిక్, ఎట్లా నేను చెప్తున్నాను కదా, ఆర్గానిక్ మాన్యూరే వాడతాను కాబట్టి, సేంద్రియ ఎరువులే వాడుతుంటాను కాబట్టి నాకు ఎక్కువ పురుగు రాదండి. దట్ ఈస్ నిజంగా టచ్ వుడ్, నాకు ఎక్కువ పురుగు రాదు. ఎక్కువ ఏదైనా పురుగు వచ్చినా కూడా ఆర్గానిక్ మాన్యూర్ వాడుతున్నా కాబట్టి నేను నీమ్ ఆయిల్ అయినా వేస్తుంటానండి. పొగాకు ఒక 2 రోజులు నానబెట్టేసి డ్రమ్లో ఆ నీళ్ళు చల్లినా మనకి ఏది పురుగు పట్టదని. థమ్స్అప్, కోకోకోలా స్ప్రే చేసినా మీకు పురుగు చనిపోతుంది. ఇది అసలు మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అనమాట. అలాంటి కూల్ డ్రింక్స్ మనం స్ప్రే చేసినా పురుగు చనిపోతుంది అనమాట. యూజువలీ మనకి సేంద్రియ ఎరువులు వాడుతుంటే పురుగు వచ్చే చాలా చాలా తక్కువ. సో నెక్స్ట్ 5 years వరకు ఈ పాట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనికి ఏదైతే ఇప్పుడు మనం ఈ చెట్టు పెడుతున్నామో దిస్ ఇస్ నాట్ యాక్చువల్ బాన్సాయి అండి. చాలామంది ఇది బాన్సాయి అని తెచ్చుకుంటూ ఉంటారనమాట. నిన్ననే ఇంకో సేమ్ పాట్ వచ్చింది, సేమ్ ప్లాంట్ వచ్చింది, ఇదే సేమ్ ప్లాంట్ వచ్చింది. దిస్ ఇస్
గ్రాఫ్టెడ్ అంటే మీరు ట్రంక్ లైన్ వేరే ఉంటుంది, దీని ఇక్కడ గ్రాఫ్ట్ ఇంకో కొమ్మలు గ్రాఫ్ట్ చేశారు ఇక్కడ, ఇంకో కొమ్మలు గ్రాఫ్ట్ చేశారనమాట. దిస్ ఇస్ నాట్ ఎ బాన్సై, ఉట్టి దీన్ని లక్కీ ఫైకస్ అంటాం. లక్కీ ఫైకస్ అని ఇంకో కొమ్మలు మొదలు వేరే ఉంది, ఇంకో కొమ్మలు దీనికి ఇన్సర్ట్ చేసి చేస్తుంటాం అనమాట. యూజువలీ బాన్సై అనేది సింగిల్ ట్రంక్ లైన్ లైక్ దిస్ జేడ్ చూస్తున్నారు కదా, అలా సింగిల్ ట్రంక్ లైన్ ఒకటే వృక్షాన్ని మనం బాన్సైగా చేస్తాం. దిస్ ఇస్ సెకండరీ వెరైటీ, నాట్ బాన్సై. కిటో మెష్ అనమాట, ఇది జస్ట్ రెగ్యులర్ మెష్. దానిపైనుంచి నేను శాండ్ వేస్తున్నాను, ఆర్డినరీ కన్స్ట్రక్షన్ శాండ్. మెష్ ఎందుకని మామూలుగా ఏమన్నా సాయిల్ పడిపోకుండా ఉంటాయి, సైడ్ పడిపోకుండా. చాలు. లేటర్ బాన్సై సాయిల్ అండి, బాన్సై సాయిల్ వేస్తున్నాను. ఇది సాయిల్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్, సేంద్రియ ఎరువులు, 60% ఆర్గానిక్ మాన్యూర్, 20% రెడ్ ఎర్త్, 20% శాండ్. ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ దాట్. ఇప్పుడు మనం ఈ ప్లాంట్ చూస్తున్నాం కదా, అంటే ఇది ఫ్లాట్గా ఉంది. మనం ఎప్పుడైనా వృక్షాన్ని పైన ఫ్లాట్గా చూడం, ఈ కొనికల్ షేప్లో చూస్తుంటాం అనమాట. ఆల్వేస్ ఇన్ కొనికల్. ఇప్పుడు చూడండి ఇలా కొనికల్ షేప్ ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు కట్ ఇట్. ఆ కొనికల్ షేప్ తెప్పియటానికి కట్ చేస్తున్నాను. ఓకే. సో దీనికి ఏమి ఒక షేప్ లైక్ కట్ చేసేటప్పుడు క్రాస్ కానీ అలా ఏం లేదు, అలా చేస్తున్నాను. కొనికల్ షేప్ రావాలంటే పక్కకి సైడ్స్కి నాకు కిందకు ఉండాలి. ఓకే. ఈ కటింగ్ అనేది మనకి ఆ షేప్ తీసుకురావడానికి. చూడండి ఇప్పుడు ఐ హ్యావ్ ద ట్రీ లైక్ అపియరెన్స్. చూడండి ఇప్పుడు దాకా పైన ఫ్లాట్ ఉండింది, ఆ ఫ్లాట్ ఎప్పుడు ఉండకూడదు, ఎందుకంటే మన పైన బేస్లో ఫ్లాట్ ఉండదు. అన్ని ట్రీస్ ఆర్ ఇన్ కొనికల్ షేప్ బికాస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సన్లైట్. అలా ఇప్పుడు ఈ చెట్టుని మనం అప్రోచ్ చేసి యూజువల్లీ దీన్ని వీళ్ళని కోకోపీట్లో పెడుతుంటారండి. ఇక్కడ దాకా సాయిల్ తీసేసి తీసుకొస్తారు, తర్వాత దీంట్లో సెట్ చేస్తారు. మనం అంటే దీని రూట్ బాల్ చాలా ఉంది, ఇది ఫైకస్ వెరైటీ కాబట్టి నేను సాయిల్ యూస్ చేస్తున్నాను, అంటే రంపం యూస్ చేస్తున్నాను. అయితే మనం ఇట్లా తీసేయచ్చు. ఇట్స్ ఫైకస్ కాబట్టి మనం ఇలా ట్రీట్ చేస్తున్నాం అనమాట. నేను బాగా అంటే మనం ఆ కటింగ్లోనే తెలుస్తుంది దాని రూట్స్ అన్నీ ఎలా ఉన్నాయో, బాగా రూట్ ఇంటాక్ట్ ఉందన్నమాట. అంటే సెట్ చేసేటప్పుడు నేను హైట్లో చూసుకుంటుంటానండి. నాకు ఈ ఏరియల్ రూట్స్, ఈ రూట్స్ అన్నీ బాగా ఎక్స్పోజ్ ఉండాలి. మనకి ఒక ట్రేలో పెట్టేదలకి ఆ వృక్షాలాగా అందంగా వస్తుంటుంది. ఈ చెట్టు ఎలా అంటే ముందు నుంచే సెట్ అయి ఉంది, మనకి కాండం సెట్ అయి ఉంది. అండ్ ఆల్ దిస్ మనం ఉట్టి బ్రాంచింగ్ చేస్తేకి ఆ లుక్ వచ్చేసింది, కటింగ్ చేస్తేకి. ఇట్స్ ఆల్ ఇన్ ది షేపింగ్ అనమాట. అంటే టిపికల్ బాన్సై కాదండి ఇది. ఓకే. ఇది బాన్సై సాయిల్. బాన్సై సాయిల్ షుడ్ బి వెరీ రిచ్ సాయిల్ అనమాట. అండ్ దే షుడెంట్ బి ఎనీ ఎయిర్ పాకెట్స్ లెఫ్ట్ అని ఇలా పోక్ చేస్తూ ఉంటాను. ఇలా ప్రెస్ చేస్తున్నానండి, అంటే ఎక్కడ ఎయిర్ పాకెట్స్ ఉండకూడదు, అంటే గాలి పోతే మళ్ళీ రూట్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. దాని పైనుంచి ఇసుక వేస్తుంటాను, ఎందుకంటే ఎనీ ఎయిర్ పాకెట్స్ లెఫ్ట్ ఇసుక పోయి సెటిల్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ లేయర్ ఇసుక, నెక్స్ట్ మొత్తం బాన్సై సాయిల్, అండ్ దెన్ మళ్ళీ పైనుంచి ఇసుక వేస్తాను, ఎందుకంటే మెయింటెనెన్స్ పార్ట్. మనకు ఒక బాన్సై లాగా తయారైపోయింది. యూ కెన్ హోల్డ్ ఇట్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఇది ఒక బాన్సై లాగా తయారైంది. నేను ముందుగా చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ ఎ బాన్సై మెటీరియల్ అండి, జస్ట్ ప్రూనింగ్ చేసి ఆ వృక్షంలాగా తయారు చేసాము. ఒక బాన్సై బ్యూటిఫుల్ బాన్సై ట్రేలో పెట్టాము. దీని మెయింటెనెన్స్ ఆఫ్టర్ రిపోర్టింగ్ మెయింటెనెన్స్ ఇస్ సెమీ షేడ్ ఫర్ 1 వీక్. అంటే రోజుకు 2 సార్లు నీళ్ళు పోయాలి, నీడకు పెట్టాలి, తర్వాత డైరెక్ట్ సన్లైట్. దిస్ ఆర్ ఆల్ ఫ్యాన్సీ వెరైటీస్ అండి. వీల్ అలౌ ఇట్ టు గ్రో, గెట్ ఎ గుడ్ షేప్. ఇక్కడ నాకు వీల్ అలౌ ఇట్ టు గ్రో మంచి ఇట్లా గొడుగు ఆకారంలాగా, లైక్ హౌ యూ సీయింగ్ దేర్, ఇలా ఇలా ఉండాలి. ఎప్పుడైనా సింగిల్ ట్రంక్ లైన్ ఉండాలి. బాన్సై అంటేనే సింగిల్ ట్రంక్ లైన్. దిస్ ఇస్ గ్రాఫ్టెడ్ అనమాట. ఓకే, అంటే బ్రాంచెస్ ఇన్సర్ట్ చేశారు. ఇది యూ వాంట్ మీ టు రిపోర్ట్ ఇట్ విత్ బాన్సై సాయిల్. డస్ దిస్ హ్యావ్ హోల్స్? ఆ రూట్ బాల్ ఇంటాక్ట్ ఉండాలి. ఇది చూడండి, మోస్ట్లీ విత్ కోకోపీట్ అండ్ ఓకే ఇసుక మట్టి మట్టి. ఇది బాన్సై సాయిల్. దీంట్లో మనం క్యాస్ట్ కేక్, నీమ్ కేక్, కౌ డంగ్, గోట్, హార్స్, లీఫ్ మోల్ట్, బోన్ మీల్ ఇవన్నీ యాడ్ ఉంటాయి అన్నమాట. దీన్ని మళ్ళీ తర్వాత హీస్ గోయింగ్ టు కవర్ ఈ సాయిల్ అంతా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు క్యాస్ట్ కేక్, నేమ్ కేక్. ఓకే అండి. ఈరోజు మనం వాళ్ళకి చెట్టు రిపోర్టింగ్ చేసి ఆన్ స్క్రీన్ అవకాశం దొరికింది. వచ్చే గుడ్ నేమ్ స్వప్నిక ప్లాంట్స్ అండి. ఇవి మీ దీపక్ ప్లాంట్, ది ఓనర్స్ ఆఫ్ దిస్ ప్లాంట్స్.
దెన్ దే నీడ్ డైరెక్ట్ సన్లైట్ అండి, దే ఆర్ నాట్ ఇండోర్ ప్లాంట్స్. సో ఓన్లీ ఫస్ట్ 1 వీక్ షేడ్లో ఫస్ట్ 1 వీక్ సెమీ షేడ్, అండ్ షేడ్ అంటే ఇలా కాదు, ఇదే సెమీ షేడ్ వేర్ మీకు వెలుతురు పడుతూ ఉండాలి, నాట్ టోటల్ షేడ్ అండి. And what about watering after? వాటరింగ్ ఇప్పుడు ట్వైస్ ఎ డే ఆఫ్టర్ రిపోర్టింగ్, తర్వాత వన్స్ ఇన్ ఎ డే, తర్వాత ఓన్లీ వెన్ ది టాప్ సాయిల్ ఈస్ డ్రై యూ హ్యావ్ టు వాటర్ ఇట్. ఓకే, పని అయిపోతుంది కదా అని రెగ్యులర్ వాటరింగ్ చేయకూడదు. ఓన్లీ వెన్ ది టాప్ సాయిల్ ఈస్ డ్రై యూ హ్యావ్ టు water it. And you can WhatsApp the pictures once in a month and to know the status of your plant, if you're doing it right or wrong, leaf shedding unda, for any doubts you can WhatsApp your pictures once in a month. Yeah, thank you. ఇక్కడ మనం ఇంకో జువి చెట్టు కూడా చూస్తున్నాం అండి. జువి చెట్టు ఇస్ అన్ ఆస్పిషియస్ ప్లాంట్, అంటే మనం పూజలో ఒక ఆకులో 5 ఆకులో ఒక ఆకు జువి ఆకు అనమాట. ఇది ఎక్కువ గృహప్రవేశాలకి బర్త్డేస్కి గిఫ్ట్ ఇస్తుంటారు జువి చెట్టు. సో మనం ఈ జువి చెట్టుతోనే ఈరోజు కంక్లూడ్ చేస్తున్నాం అండి. ఓకే, మనం ఇప్పుడు ఇంతగా మనం బాన్సాయ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎవరైనా మన దగ్గర నా దగ్గర వచ్చి చెట్టు తీసుకున్న స్టూడెంట్గా చేసిన నేను అన్లిమిటెడ్ వర్క్షాప్స్ ఇస్తుంటాను. అంటే మనం వాళ్ళు ఇక్కడ వచ్చి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నా దగ్గర వర్క్షాప్స్ చేసుకోవచ్చు, నా నర్సరీలో పనిచేస్తూ నేర్చుకోవచ్చు అండి. మనం చెప్పుకున్నట్టు నానక్రామ్ కూడా కాజాగూడలో శ్రీ బాన్సాయ్ అనే నర్సరీ ఉందండి. నా పేరు లలిత శ్రీ. ఇక్కడ మీరు ఏదైనా చెట్టు తీసుకున్నా కూడా రీపాటింగ్ కానీ వీ డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీపాటింగ్. ఆ ట్రే మార్చినప్పుడే కాస్ట్ ఆఫ్ ది ట్రే ఉంటుందండి. ఏది తేడా వచ్చినా మీ చెట్టులో వన్స్ ఇన్ ఎ మంత్ నాకు వాట్సాప్ పంపిస్తుండొచ్చు. అండ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యర్ ప్లాంట్ అది తీసుకొచ్చి నేను 1-2 వీక్స్ నా దగ్గర చూసి మెయింటైన్ చేసి దాన్ని మళ్ళీ మీకు ఇస్తుంటాను కూడా. దీని మెయింటెనెన్స్ మనం చెప్పినట్టు ఎండకుండాలి, ఎండ అండ్ వాటరింగ్ ఈ 2 మీరు మెయింటైన్ చేస్తే చాలు. కానీ చెట్టు మాత్రం నీళ్ళు పోయకుండా ఒక వారం రోజులు నీళ్ళు పోయకుండా మీరు మెయింటైన్ చేసి ఇవ్వాలి, చనిపోయింది అంటే కాదండి. దాన్ని మెయింటైన్ చేస్తూ నీళ్ళు పోసుకుంటూ ఎండకు పెడుతుంటే ఏ చెట్టు కూడా ఎప్పుడూ చనిపోదు. సో ఐమ్ స్వప్నిక అండి. నేను బోన్సాయి బిగ్నర్ యాక్చువల్లీ. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను బోన్సాయి ప్లాంట్స్ గ్రో చేయడము. ఐ జస్ట్ హ్యావ్ అ స్మాల్ ఫికర్స్ విత్ మీ, 5 acres యాక్చువల్లీ. చిన్న సైజ్ ఉంది అండ్ అది రిపోర్టింగ్ కోసం వచ్చాను నేను. అండ్ ఐ గాట్ టు నో దిస్ త్రూ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో చూసి వచ్చాను. బట్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పెద్ద గార్డెన్ ఉంది అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా ఇయర్స్ నుంచి గ్రో చేస్తున్నారు. అంటే ఎలా చేయాలి ఏంటి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో యూ కెన్ కమ్ ఓవర్ హియర్ అండ్ హ్యావ్ అ లుక్ అండి. చాలా మంచి ప్లేస్ యాక్చువల్లీ. ఇఫ్ యు ఆర్ అ బోన్సాయి లవర్ ఇట్ ఈస్ రియల్లీ అ గుడ్ ప్లేస్.